ఏదన్నా ఆపతుంటే పబ్లిక్ కి అవసరమయ్యేందుకు హెల్ప్ లైన్ నంబర్లుంటాయి. ఒక్కో పాలి ఒక్కొక్క నంబర్ ఉంటది. 108 అని 100 అని 102 అని అవసరాన్ని బట్టి హెల్ప్ లైన్ కు ఫోన్లు కొడుతుంటారు పబ్లిక్. ఫోన్ వచ్చడే ఆలస్యం ఏం తిప్పలున్నదో అని తినే తిండి కూడా ఇడిచిపెట్టి ఉరికొస్తుంటారు అధికారులు. అగో అట్లనే ఓ కాడ ఓ పెద్ద పామున్నదని హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ కొట్టిండట ఓ మోతేవారి. మరి ఆఖరికి ఏమైంది? గా ఫోన్ చేసినోడు ఎవరు? కథ ఏందంతా అరుచుకొనొద్దాం పాండ్రి. అర్ధరాత్రి 102, 108కి ఫోన్ కొట్టిండు గీ మోతేవాలి. ఇంతకు మనోడు ఎందుకు ఫోన్ చేసిండో ఎరికేనా? మా ఊళ్ళకు పెద్ద పాము వచ్చింది, దాన్ని పట్టుకునేటోళ్ళ నెంబర్ మాతాన లేదు, మీరే వాళ్ళని ఎంబడేసుకుని రాలి అని చెప్పిండట ఫోన్లా. ఆ పాము ఎంత పొడుగుందని చెప్పిండో ఎరికేనా? ఏందక్కో 300 అడుగులు ఉందని చెప్పిండట. ఒరెక్కో గిదెక్కడి పాములు, గంత పొడుగు పాము ఏడికేంచి వచ్చిందో ఏమోనని జీబులు కార్లు వేసుకొని అడవి ఆఫీసర్లు ఫైర్ శాఖోళ్ళు ఊరికొచ్చారు. తీరా అడిగి పోయినాక చూస్తే నిజంగానే పాము వస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ అండి. ఓకే సార్, ఇట్లా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఇదే పనిష్మెంట్. ఆగనాట ఫేక్ కాల్ చేసిండట మూతవాలి. మరి గత ధైర్యం ఏంచి వచ్చిందంటారా? అప్పటికే మంచి రిమ్మలున్నాడు అన్న. గట్లయితే 300 ఏంది 3000 అడుగుల పాము కూడా కానొస్తుందని జీబులు వేసుకొని స్టేషన్ కు వేసుకపోయారు. పాము లేదు పాడు లేదని పబ్లిక్ వచ్చిన అధికారులు నిమ్మలమయ్యారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనా అనేటి ఊళ్ళో ఉండేటికి తాగుబోతు రావడం చేసిన ఉద్దరకం ఇది. 300 అడుగుల పామును చూసి కూడా గంత గట్టిగా నిలబడి ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొట్టిండంటే అన్న గుండె గట్టిదే ఉన్నది అనుకొని ఉరికొస్తే అది ఆయన ధైర్యం కాదు, ఆయన లోపలున్న మందు ధైర్యం అని అర్థమైందట వచ్చిన ఆఫీసర్లకు. ఎడమోపైతర్లా నాయన మీ అసవంటి వాళ్ళు ఇటువంటి ఉద్దర ఫోన్లు చేయంగానే అవసరం ఉన్నోళ్ళు ఫోన్ చేసినా రాకుండా అవుతున్నారు. ఇటువంటి వాళ్ళను మీ తరీకల ఓపాలి అరుచుకోండి సార్లు, అప్పుడే ఇటువంటి పని చేయాలంటే ఇంకోటి భయపడతాడు అని అంటున్నారు. ముచ్చట తెలిసిన పబ్లిక్. మరి లేకపోతే